హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ బోన్స్తో సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి జలుబు చేసేటప్పుడు ఇలా ఘాటుగా చేసుకుని కనుక ఈ సూపు అన్నంలో కానీ ఇలా త్రాగినా కానీ చాలా వరకు అయితే జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే కీళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుందండి. వారానికి 2 సార్లు కనుక తీసుకుంటే. మరి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇక్కడ 1/2 kg మటన్ బోన్స్ని తీసుకున్నానండి. చాలా పెద్ద ముక్కలుగా కట్ చేయించుకోవాలి. వాళ్ళే కట్ చేసి ఇస్తారండి మటన్ షాప్ వాళ్ళు. ఇలా కట్ చేసుకునే దానికి కొంచెం పసుపు సాల్ట్ వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. అలాగే బోన్స్ కూడా బాగా ఉడికి ఆ లోపల ఉన్న గుజరంతా బయటికి వచ్చి సూప్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ 5 టేబుల్ స్పూన్లు వేసిన తర్వాత 4 లవంగాలు, 5 మిరియాలు, 1 దాల్చిన చెక్క, చిన్న బిర్యానీ ఆకు వేసుకోవాలండి ఈ తాలింపులో. ఇవి వేయడం వల్ల మనకి చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఎందుకంటే జలుబు ఇవన్నీ చేసేటప్పుడు మనకి దాని నుండి చాలా వరకు తగ్గుతుంది. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం తగ్గించుకుంటాం కదా. సూప్లోనే పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా దిగి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో మనము ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందామండి. సూప్ కొంచెం చిక్కగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు టమోటాలు వేసుకోవచ్చు. అదే పలచగా కావాలంటే కొంచెం తగ్గించి అయితే వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకోవాలండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. మనము డాక్టర్ దగ్గరికి కీళ్ళ నొప్పులు అనేసి వెళ్తే సూప్లే తాగమంటారండి వాళ్ళు. వారానికి 2 సార్లు సూప్ చేసుకొని తాగండి, ముడుకులు బలంగా అవుతాయి, అలాగే తొందరగా రిలీఫ్ వస్తుంది పెయిన్ నుంచి అని చెప్తూ ఉంటారు కదా. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్మెల్ లేకుండా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలి. పిల్లలకి ఇలా మనకి జలుబు చేస్తూ ఉంటుంది కదా, పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా మనము బోన్ సూప్ చేసి పెడితే చాలా వరకు అయితే తగ్గుతుందండి. కొంచెం ఎక్కువగా ఘాటుగా పెట్టాలి. పెట్టేటప్పుడైనా వేడివేడిగా త్రాగితే చాలా బాగుంటుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో 3 మీడియం సైజు టమోటాలు కూడా వేసుకోవాలండి. ఇలా టమోటాలు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఈ టమోటా ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోతాయి కదా. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే టమోటాలన్నీ మెత్తబడతాయి. వీడియో చూసుకొని వెళ్ళిపోవడం కాదండి, కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో కొంచెం వ్యూస్ అయితే పెరగడానికి కారణం అవుతుంది. ఇలా మూత పెట్టుకొని 2 నిమిషాలు కనుక మగ్గించుకుంటే మెత్తగా మగ్గుతున్నాయి. చూసారు కదా, టమోటాలు అయితే మగ్గిపోయాయండి. ఇలా ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకొని మనం తీసుకున్న మటన్ బోన్స్ని దీనిలో వేసుకుందాం. తరువాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. వేగించుకున్న ధనియాల పౌడర్ ఇది. అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం చూసుకొని అయితే వేసుకోండి. చిన్నపిల్లలు త్రాగేటప్పుడు కారం ఎక్కువైతే వాళ్ళు తాగరు కదండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకొని మనం తీసుకున్న బోన్స్ వేసుకోవడమే. బోన్స్ వేసిన తర్వాత బోన్స్కి చక్కగా కారం, ఉప్పు, మసాలాలు అన్నీ కూడా పట్టేటట్టుగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించాలండి. ఈ బోన్స్ చక్కగా ఉప్పు కారం పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పనిసరిగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1 గుప్పెడు కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇవి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే కుక్కర్లో కనుక చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది కదా. ఇందులో వేసుకుంటే కొద్దిగా మెంతికూర కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు మెంతికూర, అందుకే నేను వేయలేదు.
ఇలా ఒకసారి కలుపుకొని మనకి ఈ బోన్స్కి తగినట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను లీటర్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఈ బోన్స్ మునిగినట్టుగా అయితే వాటర్ వేయాలి. ఈ వాటర్ వేసిన తర్వాత 10 నుంచి 15 విజిల్ అయితే వేసుకోవాలండి కుక్కరు. అలా అయితేనే దుమ్ములు మెత్తగా ఉడికిపోయి మనము తినడానికి బాగుంటాయండి. అలాగే దానిలో ఉన్నటువంటి గుజ్జురంతా బయటికి వస్తుంది. మనము 3-4 విజిల్లు కనుక వేసామంటే ఉడకవు, సూప్ అయితే రెడీ అవ్వదు. మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని మనము 10 నుండి 15 విజిల్ లోపు అయితే వేయాలి కంపల్సరిగా. మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకైతే నచ్చుతుందండి అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఈ సూప్ అయితే. నేను పిల్లలకి జలుబు చేసిందని ఈ సూప్ అయితే మొన్న చేశాను. మరెందుకులే అని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. అందరికీ కూడా ఉపయోగపడుతుంది కదా, చాలా ఈజీగా కూడా అయిపోతుంది ప్రాసెస్. ఇప్పుడు మూత తీసి అయితే చూద్దామండి. నేను 14 విజిల్ వరకు వేశాను. చూసారు కదా, చక్కగా సూప్ అయితే రెడీ అయిపోయింది. కలర్ ఎలా కనిపిస్తుందో. వేడివేడిగా అన్నంలోకి కానీ లేకపోతే అలానే తాగేయొచ్చండి. బౌల్లో వేసుకొని చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. ముందుగా మనం కొత్తిమీర వేసాం కాబట్టి నేనైతే వేసుకోలేదు. మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవచ్చండి లాస్ట్లో. చూసారు కదా, బోన్ అయితే చక్కగా అయితే ఉడికిపోయాయండి అన్నీ కూడా. ఇప్పుడు మనము రెడీ చేసుకోవడమే మిక్సింగ్ బౌల్లో వేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.